అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఉదయం సాక్షిగా, 10 రాత్రులు సాక్షిగా, సరి బేసి సంఖ్యలు సాక్షిగా, నిష్క్రమిస్తున్నప్పటి రాత్రి సాక్షిగా, వీటిలో విఘ్నత కల వాని కొరకు ఏ ప్రమాణము లేదా? ఎత్తైన స్తంభాల వారైన ఆదే ఇరం జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? దానిని పోలిన మరొక జాతి ఏది యావత్తు ప్రపంచ దేశాల్లోనూ సృష్టించబడలేదు. ఇంకా లోయలో కొండరాళ్లను తొలిచిన సమూద్ జాతి పట్ల, మేకుల వారైన ఫిరౌన్ జాతి పట్ల మీ ప్రభువు ఎలా ప్రవర్తించాడో మీరు చూడలేదా? ప్రపంచ దేశాల్లో దుర్మార్గానికి ఒడిగట్టి ఘోరమైన ఉపద్రవాలను సృష్టించిన వారు వీరే. చివరకు మీ ప్రభువు వారిపై శిక్ష అనే కొరడాను ధులిపించాడు. యథార్థమేమిటంటే మీ ప్రభువు మాటు వేసి ఉన్నాడు. అయితే మానవుడు ఎలాంటి వాడంటే, అతని ప్రభువు అతనికి గౌరవాన్ని, వరాలను ప్రసాదించి అతన్ని పరీక్షకు గురిచేసినప్పుడు, నా ప్రభువు నా గౌరవ ప్రతిష్టలను ఇనుమడింపజేశాడు అని అంటాడు. ఆయన అతనికి లభించే ఉపాధిని తగ్గించి అతన్ని పరీక్షించినప్పుడు, నా ప్రభువు నన్ను అవమానపరచాడు అని అంటాడు. ఎంత మాత్రం కాదు. కానీ అసలు మీరు అనాథులను గౌరవంగా చూడరు. నిరుపేదలకు అన్నం పెట్టే విషయంలో మీరు ఒకరినొకరు ప్రోత్సహించుకోరు. వారసత్వపు ఆస్తి మొత్తాన్ని పోగు చేసి తినేస్తారు. ధన వ్యామోహంలో దారుణంగా చిక్కుకుపోయారు. ఎంత మాత్రం కాదు. భూమిని ఎడాపెడా దంచి తుత్తినీయులుగా చేయడం జరిగినప్పుడు మీ ప్రభువు అవతరిస్తాడు. దైవదూతలు బారులుగా తీరి నిలబడి ఉంటారు. ఆ రోజున నరకం ముందుకు తీసుకురాబడుతుంది. ఆనాడు మానవునికి తెలిసి వస్తుంది. అప్పుడు అతనికి తెలిసి వచ్చినందువల్ల ప్రయోజనం ఏమిటి? అతను, అయ్యో, నా ఈ జీవితం కొరకు నేను ముందుగానే కొంత సామాగ్రిని ఏర్పాటు చేసుకుని ఉంటే ఎంత బాగుండేది అని అంటాడు. ఇక ఆ రోజున అల్లాహ్ ఎలాంటి శిక్ష విధిస్తాడో అలాంటి శిక్షను మరెవ్వరూ విధించలేరు. ఇంకా అల్లాహ్ ఎలా బిగించి కట్టివేస్తాడో అలా బిగించి మరెవ్వరూ కట్టలేరు. మరొక వైపు ఈ విధంగా సెలవీయటం జరుగుతుంది. తృప్తి చెందిన మనసా, పద నీ ప్రభువు సన్నిధికి. నీకు లభించే సత్ఫలానికి ఆనందిస్తూ మరియు నీ ప్రభువునకు ఇష్టమైన దానివై చేరిపో. పుణ్యాత్ములైన నా దాసులలో ప్రవేశించు నా స్వర్గంలో. సూరా అల్ ఫజ్ర్